శ్రీ మహాగణేశాయ నమః. శ్రీ వాసుదేవాయ. వాల్మీకి విరచితమైన శ్రీమద్ రామాయణ మందల అరణ్యకాండ నందు 69వ సర్గ. రామలక్ష్మణులు జటాయువునకు జలతర్పణములను నిలిచిన పిమ్మట ఆ ఇరువురును వనములలో సీతాదేవిని వెతుకుచో నైరుతి దిశగా ముందునకు సాగిరి. ధనుర్బాణములను ఖడ్గములను ధరించి ఉన్న ఆ ఇక్ష్వాకు వంశ రాజకుమారులు ఇద్దరును నైరుతి దిశ యందు వెళ్ళుచో ఇంతవరకు ఎవరునూ అడుగడని మార్గమున ప్రవేశించిరి. వారు ప్రవేశించిన అరణ్యమునందు పెక్కు పొదలు, వృక్షములు, తీగలు దట్టముగా అలముకొని ఉండిచే అందు కాలుమోపటకును వీలు లేకుండెను. అది చూచుటకు భయంకరముగా నుండెను. అందు పెద్ద పులులు, సింహములు సంచరించుచుండెను. మిక్కిలి పరాక్రమవంతులైన ఆ రాజకుమారులు ఆ భీకరారణ్యమును దాటి వేగముగా పురోగమించిరి. తేజోమూర్తులైన ఆ రామలక్ష్మణులు దండకారణ్యము నుండి 3 క్రోసుల దూరం పయనించి దట్టమైన క్రౌంచారణ్యమునకు చేరిరి. ఆ వనమునందలి పలు వన్యల వృక్షములన్నీను రంగురంగుల మేఘముల వలె శోభిల్లుచుండెను. బావుగా వికసించిన పువ్వులతో నిండి ఆ అరణ్యము కలకలలాడుచుండెను. అది వివిధ జాతుల పక్షులతో, సర్పములతో, మృగములతో నిండి ఉండెను. సీతావియోగ దుఃఖముతో కృషించి ఉన్న ఆ ఇరువురును వైదేహి జాడకి అక్కడక్కడ వాగుచో ఆ వనమునంతయును గాలించిరి. పిమ్మట ఆ సోదరులిద్దరును క్రౌంచారణ్యమును దాటి 3 క్రోసుల దూరం నడిచిన పిమ్మట వారు ఒక వనమును చూసిరి. అది క్రౌంచాటవికిని మతంగాసమునకును మధ్య గలదు. మతంగాసమునకు తూర్పున గల ఆ దట్టమైన వనము క్రూర మృగములతో, పక్షులతో నిండి భీకరముగా ఉండెను. మరియు ఇతర జంతువులను ఆ వనమును అంతటను సంచరించుండెను. అచ్చట వారికి ఒక గుహ కనపడెను. పాతాళ లోకము వలె గంభీరమై ఉన్న ఆ గుహ ఎల్లప్పుడూ చిమ్మ చీకటితో నిండి ఉండును. ఆ నరశ్రేష్ఠులు గుహ కడకు చేరగా దానికి సమీపంలోనే వారికి మిక్కిలి స్థూల శరీరం గల ఒక రాక్షసి కనపడెను. వికృతముగానున్న దాని ముఖమును చూసి చిన్న జంతువులన్నీ మిక్కిలి భీతిల్లుచుండెను. వేలాడుచున్న పొట్టతో, తీక్షణములైన కూరలతో, కర్కశముగా ఉన్న చర్మముతో అది చూచువారికి భయమును కొల్పుచుండెను. చింపిరి జుట్టుతో, అతి స్థూల కాయముతో ఒప్పుచో పెద్ద పెద్ద మృగములను భక్షించుతున్న ఆ రాక్షసిని రామలక్ష్మణులు చూసిరి. అంతటా రక్కసి ఆ వీరులను సమీపించి ముందు భాగం నడుచుచున్న లక్ష్మణుని తన చేతులలోనికి తీసుకుని రమ్ము క్రీడింతుము అని పలుకుచో అతని చేతులను పట్టుకొనెను. పిమ్మట ఆమె సౌమిత్రితో, ఓ యువకుడా, నీ అదృష్టం వల్ల నేను లభించితిని. నీవు నాకు ప్రియుడవు. నా పేరు అయోముఖి. నాథా, ఓ వీర, పర్వత శిఖరముల మీదను నదీ తీరముల యందలి ఇసుక తిండిలపైనను జీవితాంతము వరకును నాతో కూడి రమింపుము అని పలికెను. అంతటా అరిసూదనుడైన లక్ష్మణుడు కుపితుడై ఖడ్గమును తీసుకుని ఆ రక్కసి యొక్క ముక్కు, చెవులను, స్తనములను కోసివేసెను. ముక్కు, చెవులు తెగిపోగా భయంకర స్వరూపము గల ఆ రాక్షసి వికృత స్వరముతో పెడబబ్బులు పెట్టుచో వచ్చిన త్రోవనే పరుగులు తీసెను. ఆ రక్కసి వెళ్ళిపోయిన పిమ్మట శత్రు సంహార సమర్థులైన రామలక్ష్మణులు ఇరువురును ముందుకు నడుచుచూ ఒక కేకారణ్యమునకు చేరిరి. మహా తేజస్వియు, మిగులు బలశాలియు, ఉత్తమ శీలము గలవాడును, పవిత్రుడును ఆయన లక్ష్మణుడు మిక్కిలి పరాక్రమవంతుడైన అన్నకు నమస్కరించి ఆయనతో ఇట్లు నుడివెను. అగ్రజ, నా ఎడమ భుజము అదురుచున్నది, నా మనస్సు తత్తరపడుచున్నది. ఇంకను అనిష్ట సూచకములైన పెక్కు అపశకనములు గోచరించుచున్నవి. ఆర్య, ఈ అపశకములన్నీయును ఇప్పుడు నాకు ఏదో ఆపద రానున్నట్లుగా తెలియచున్నది. కనుక నా పలుకులను ఆలకించి విపత్తును ఎదుర్కొనుటకు సర్వసన్నద్ధుడవై ఉండము. మిక్కిలి భయంకరమైన వంచులకము అను పక్షి పెద్దగా అరుచుచున్నది. ఇది మనకు యుద్ధమున విజయ సూచకము. ఆ ఇరువురును సీతాదేవి కొరకే శక్తి కొలది ఆ వనమును గాలించుచుండగా ఆ అరణ్యమును బ్రద్దలు గావించున్నదా అన్నట్లు దద్దరిల్లు చేయుచో ఒక మహాధ్వని వినపడెను. అప్పుడు చెలరేగిన ఒక ప్రచండ వాయువు గగనము వరకు వ్యాపించున్నట్లు వీచెను. ఆ వనము నుండి బయలువెడిన శబ్దము అంతరిక్షము వరకు ప్రతిధ్వనించెను. ఈ శబ్దం ఎక్కడి నుండి వచ్చినది అని దానిని గూర్చి తెలుసుకొనగోరిన వారై శ్రీరాముడు లక్ష్మణునితో కూడి కొంత ముందునకు నడిచెను. పిమ్మట అతడు దూరమున గల పొదయందు మహాకాయుడైన ఒక రాక్షసుని గాంచెను. అతని వక్షస్థలము విశాలముగా నుండెను. పిమ్మట ఆ ఇద్దరును తామ ఎట్ట ఎదుట కనబడుచున్న కబంధుని చూసిరి. ఆ మహోన్నత కాయాన్ని తల, మెడ కనబడుచుండెను. ముఖము ఉదర భాగము నుండెను. అతని శరీరమంతయు నిక్కపడుచుకుని మనదేలి ఉన్న వెంట్రుకలతో నిండి ఉండడిచే అతడు ఒక మహాగిరివలే కనబడుచుండెను. నల్లని మేఘం వలె రౌద్రాకారం కలిగి ఉండెను. అతని స్వరము మేఘ గర్జన వలె దడ పుట్టించుచుండెను. అతని లలాటము వక్షస్థలము నందుండెను.
అందు విశాలమైన ఒకే కన్ను ఉండెను. దాని రెప్ప వెంట్రుకలు పచ్చని రంగు కలిగి ఉండెను. అతని నేత్రము అగ్ని జ్వాలల వలె భయంకరంగా ప్రకాశించుండెను. అది దూరమున గల వస్తువును సైతము చూడగలదు. అతని కోరలు పొడవైనవి. అతడు పదే పదే నాలుకతో చప్పరించుచుండెను. ఆ కబంధుడు మిక్కిలి కుర్ర జంతువులైన ఎలుకబంట్లను, సింహములను, పెద్ద పులులను, ఏనుగులను భక్షించుచుండెను. అతని 2 భుజములను యోజనము వరకు వ్యాపించి ఉండెను. అట్టి చేతులతో అతడు ఎలుకబంట్లను, పక్షుల గుంపులను, మృగములను లాగుకొనిచుండెను. పెక్కు మృగముల గుంపులను ఈడ్చుకుని వచ్చుచుండెను. అట్టి ఆ కబంధుడు తన సమీపమునకు వచ్చిన రామలక్ష్మణుల దారిని అడ్డగించి నిలిచెను. అంతటా ఆ ఇరువురును ఒక క్రోచుడు దూరము ముందునకు నడిచి తమకెదురుగా మహాకాయము కలిగి మిగులు భయంకరముగా ఉన్న కబంధుని చూసిరి. ఆ రాక్షసుడు తన 2 చేతులతోడను మృగములను లాగుకొనిచుండెను. శిరస్సు లేకుండా కేవలము మొండెముతో ఉన్న అతని ఆకారం చూచుటకు ఘోరముగా నుండెను. మహాబాహువైన ఆ కబంధుడు మిక్కిలి పొడవైన తన చేతులను బావుగా చాచి రామలక్ష్మణులు ఇద్దరిని ఒక్కసారిగా పట్టుకుని బలము కొలది వారిని పీడించుచో తన కడుకు లాగుకొనెను. మహా తేజోమూర్తులు మిగిలిన బలశాలురు అయిన అన్నదమ్ములు ఖడ్గములను ధనుర్బాణములను ధరించి ఉండిరి. అతడు వారిని అటు లాగుచుండగా ఆ ఇరువురును స్పృహను కోల్పోయిరి. అప్పుడు మహాసురుడైన శ్రీరాముడు ధైర్యంతో ఏమాత్రము వ్యర్థ చెందలేదు. కానీ బాలుడైన లక్ష్మణుడు మాత్రము తనకు సర్వదా అండగా నుండి అన్న కూడా రక్కసుని చేతిలో చిక్కుబడటం వలన ధైర్యమును కోల్పోయి మిక్కిలి వ్యర్థ చెందెను. విషన్న వదనుడై ఉన్న సౌమిత్రి అన్నతో ఇటు నుడివెను. మహావీరుడు వినవు రామచంద్ర, రాక్షసుని చేతులకు చిక్కి నేను అశక్తుడనై ఉంటిని. నన్ను గూర్చి ఆలోచింపక, నన్ను ఆదుకునుడికి ఆగిపోక ఈ రాక్షసుని బారి నుండి నీవు బయటపడము. నన్ను ఈ రాక్షసునికి ఆహారముగా చేసి నీవు వెంటనే హాయిగా వెళ్ళిపోమ్ము. త్వరలోనే నీవు సీతాదేవిని పొందగలవని నేను తలంచుచున్నాను. ఓ కాకుచ్చ రామ, తాత ముత్తాతల నుండి మనకు సంక్రమించిన కోసరాజ్యాధికారమును తిరిగి నీవు పొందుము. ఆ రాజ్యపాలనలో మునిగిపోయినను నన్ను మాత్రం ఎల్లప్పుడూ గుర్తుంచుకొనము. నన్ను మాత్రము మరువకము. లక్ష్మణుడు ఇట్లా పలికిన పిమ్మట శ్రీరాముడు అతన్ని ఓదార్చుతో ఇట్లా నేను, నాయనా ఓ వీరా, నీవు ఏమాత్రము భయపడకము. నీ వంటివాడు ఇట్లు కలచందురాదు సుమా. ఇంతలో క్రూరుడు దానవశ్రేష్ఠుడు అయిన కబంధుడు పెద్దగా గర్జించుతో మహాధ్వని చేయిచో సోదరులైన రామలక్ష్మణులతో ఇట్లు నుడివెను. ఓ యువకులారా, వృషభములకు వలె బలిష్టములైన మానవులు గల మూపులు గల మీరు ఎవరు? ధనుర్బాణములను మహా ఖడ్గములను ధరించి ఇచ్చటికి ఎలా వచ్చిరి? ఇది ప్రమాదకరమైన ప్రదేశము. మీరు నాకు ఆహారం ఒకటికే ఇటు వచ్చినట్లున్నారు. మీరు ఇక్కడికి వచ్చిన పని ఏమో తెలుపుడు. ఆకలితో నకలలాడుచున్న నాకు ఆహారం ఒకటికే మీరు ఇచ్చటికి వచ్చిరి. వాడియన కొమ్ములు గల కోడెల వలెనున్న మీరు ధనుర్బాణములను ఖడ్గమును ధరించి ఉంటిరి. మీరు ఇటు వచ్చి నా నోటికి చిక్కితిరి. ఇక మీ జీవితములు ముగిసినట్లే. దుష్టబుద్ధి అయిన ఆ కబంధుని మాటలు విని పిమ్మట శ్రీరాముడు విచారవదనుడై లక్ష్మణునితో ఇట్లు పలికెను. తిరుగులేని పరాక్రమం గల ఓ సౌమిత్రి, ఎంతగా వెతికినను సీతాదేవి కనపడలేదు. పైగా ఆమె జాడ తెలియకముందే ఇప్పుడు మన ప్రాణములకే ముప్పు ఏర్పడినది. ఒకదాని తర్వాత మరొకటిగా దారుణములైన కష్టములు మనను వెంటాడుచున్నవి. ఎంతటి వారికైనాను కాలప్రభావం అధిగమింపరానిది సుమా. ఓ నరశ్రేష్ఠ, ఈ కష్ట పరంపరలు నిన్ను నన్నును ఎట్లు ఆవరించుచున్నవో చూడము. తమ్ముడా, ఇసుకతో కట్టిన అడ్డుకట్టలు ఎంతటి వైనను అవి నీటి వేగమునకు కూలిపోగలవు. అట్లే పరాక్రమవంతులు, బలశాలురు, అస్త్ర విద్యల్లో ఆరితేరిన వారు కూడా కాలమునకు వసులై కష్టముల పాలగుదురు. ఎట్టి ప్రాణులనైనను శాసించుటకు దైవమునకు కష్టము కాదు. చెక్కు చెదని పరాక్రమం గలవాడు, మిక్కిలి వాసికెక్కిన వాడు, ప్రతాపవంతుడు అయిన శ్రీరాముడు పౌరుషముతో ఉత్తేజితుడైన లక్ష్మణుని చూసి తన మనస్సును దిటవ చేసుకొనెను. వాల్మీకి మహర్షి విచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మండల అరణ్యకాండ నందు 69వ సర్గ సంపూర్ణము. జై శ్రీరామ్.